నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. వెల్కమ్ టు టీమ్, దిస్ ఇస్ పవన్. సో నైట్ ఏషియా కప్ ఫైనల్ అయితే ఇండియా దుమ్ము దులిపేసిందని చెప్పుకోవచ్చు. మా మ్యాచ్ చూస్తుంటే నాకైతే నరాలు తెగిపోయేటట్టు అయింది. స్టార్టింగ్ లో ఓపెనర్స్ అయితే కొంచెం ఫెయిల్ అయినా మిల్లాడర్, తిలక్ వర్మ, శాంసన్ అయితే ఎర్రగా తీసేశారు మ్యాచ్. మెయిన్ మ్యాచ్ తర్వాత ఆ ప్రౌడ్ మూమెంట్ ఉంది. నాకైతే అసలు ఆ హైప్ మామూలుగా లేదు. కప్పు కూడా మాకు అవసరం లేదు. అర్జున్ రెడ్డి మూవీలో ఆ కప్పు మాదని తెలుసా, తీసుకోపోయిన ఆడ పెట్టుకుంటారు అన్నట్లు మాకు అవసరం లేదు అని చెప్పేసి అన్నారు కదా. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు ఆడియన్స్ కి ఎలా అనిపించింది, నైట్ మ్యాచ్ చూసిన వాళ్ళకి ఎలా అనిపించిందో ఒక్కసారి అడుగు తెలుసుకుందాము. అండ్ దానికంటే ముందు చాలా మంది మోడీ గారు కావచ్చు, చాలా మంది పొలిటీషియన్స్, మన తెలంగాణ సీఎం కూడా ట్వీట్ చేయడం జరిగింది, కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది. మన తిలక్ వర్మ అనే బాగా అసలు మస్తు ఆడాడు, మన తెలుగుడిగా ప్రౌడ్ మూమెంట్ అని చెప్పేసి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పడము. నరేంద్ర మోడీ గారు అయితే మన మైదానంలో అయినా యుద్ధ రంగంలో అయినా ఎక్కడైనా మన వాళ్ళు వీరోచిత పోరాటం చేస్తారనే విధంగా ట్వీట్ చేయడము. సో చాలా మంచి మూమెంట్. బీసీసీఐ మంచి నగదు కూడా ప్రకటించడం జరిగింది మన ప్లేయర్స్ కి. సో ఈ రకంగా ఇండియా అంటే ఏందో మరొకసారి ప్రపంచానికి తెలిసేలా చేశారు. సో మనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా తెలిసేలా చేశారు. సో ముఖ్యంగా ఆడియన్స్ కి ఎలా అనిపించింది, నైట్ విన్నింగ్ మూమెంట్ ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది నైట్ ఇండియా మ్యాచ్ గెలవడం? హ్యాపీగా అనిపిస్తుంది. ఆడిన మ్యాచ్లన్నీ మనమే గెలిచినాంగా హ్యాపీగా అనిపిస్తుంది. మనం కప్పు తీసుకోకపోయినా కూడా మనం హ్యాపీగా ప్రౌడ్ మూమెంట్ లో అయినా మనమే వద్దని చెప్పేసాం. మనమే అనేసినాం. అయితే మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు ఇప్పుడు? శుభ్మన్ గిల్. సో కొంచెం ఓపెనర్స్ తడబడ్డారు, అవుట్ అయిపోయారు. మిడిల్ ఆర్డర్ తిలక్ వర్మ, సంజు శాంసన్ కొంచెం నిలబెట్టారు కదా. ఎవరు ఆడినా మన ఇండియా కోసం ఆడుతున్నారు కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది. ఎలా ఉంది మెయిన్ అసలు గెలిచిన మూమెంట్? రింకు సింగ్ 4 కొట్టగానే ఎలా అనిపిస్తుంది? అంటే ఆ మూమెంట్ అసలు గెలవము మనం ఈ మ్యాచ్ అనుకున్నాంలే కానీ లాస్ట్ స్టార్టింగ్ లో అనుకున్నాంలే కానీ లాస్ట్ కి మన వాళ్ళు బాగా ఆడారు, మంచిగా అనిపిస్తుంది. ఓకే, సో ఇంకోటి పాకిస్తాన్ వాళ్ళు చేసే అంటే ఇష్టం వచ్చినట్టు గేమ్ లో పహల్గామ్ గుర్తు చేసేటట్టు ప్లేన్ క్రాష్ ఇట్లా డౌన్ చేయడం, దానికి కౌంటర్ అటాక్ బుమ్రా బౌలింగ్. బుమ్రా కూడా వాళ్ళకి కావాలనే ఇలా అన్నారు కదా, అది కూడా మంచిగా అనిపించింది. కావాలని రివెంజ్ మ్యాచ్ లాగా అనిపించింది మాకైతే. వాళ్ళు కౌంటర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎక్కిరించినప్పుడు మనం కౌంటర్ డెఫినెట్ ఇవ్వాలి అంటారు. మనం కౌంటర్ ఇవ్వకపోతే మన ఇండియా ఎందుకు అవుతామండి, ఇండియన్స్ మనం. మూమెంట్ మంచిగా అనిపించింది. మనమే మ్యాచ్ ఆడామేమో అన్న హ్యాపీ ఫీల్ వచ్చింది. అక్కడ దుబాయ్ స్టేడియం లో, ఇంటర్నేషనల్ స్టేడియం లో ఉండి చూసినట్టు అనిపించింది మాకైతే. ఇంకోటి ఆ నక్వీ దగ్గర నుంచి కప్పు తీసుకోవడం, పాకిస్తాన్ చీఫ్ మినిస్టర్ కప్పు ఇస్తాడు కదా మనకి, అవసరం లేదని మన వాళ్ళు సరదాగా కూర్చున్నారు, విన్నింగ్ చేసి మొత్తం డిస్ట్రాయ్ చేసేసి సింపుల్ కూర్చున్నారు. హ్యాపీగా అనిపించింది. మన కప్పు లేకపోయినా ఏం కాదు, మనం అయితే గెలిచినాం. ఆ మూమెంట్ అయితే హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ. అసలు నైట్ ఇండియా మ్యాచ్ గెలిచింది ఏషియా కప్ ఫైనల్, ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. మ్యాచ్ చూస్తున్నప్పుడు ఎవ్రీ మూమెంట్ గివ్స్ మీ గూస్ బంప్స్ టు మీ. అంతే. ఆడే స్టార్టింగ్ లో కొంచెం వికెట్లు పోగానే టెన్షన్ రాలేదు. ఆ స్టార్టింగ్ ఇంతకుముందు ఏ మ్యాచ్ అయినా ఇండియన్స్ అప్పుడప్పుడు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, కానీ ఆడేది పాకిస్తాన్ తో కాబట్టి
ఆల్రెడీ ఫస్ట్ లోనే ఫిక్స్ అయిపోయా. బ్లడ్ లో ఫైర్ వస్తుందంట పాకిస్తాన్ తో ఆడినప్పుడు. స్టార్టింగ్ లోనే ఫైర్ వెళ్ళిపోతుంది, పైకి వచ్చేస్తుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది మ్యాచ్ చూస్తుంటే? ఎలా ఉంది మీకు? ప్రతి మూమెంట్ గూస్ బంప్స్ ఇచ్చింది నాకు. యుద్ధ భూమిలోనే అక్కడ పాకిస్తాన్ సైనికులతో వెనకడుగు వేయని సైనికులం మనం, అక్కడనే ఇచ్చి పడేస్తాం వాళ్ళకి. ఇక్కడ క్రికెట్ స్టేడియం లో ఆఫ్టర్ 11 మెంబర్స్ ని ఓడించరా మనం, ఇచ్చి పడేసారు మన సైనికులు. క్రికెట్ సైనికులు మన ఇక్కడ ఇండియన్స్ అంతా బాగా ఆడారు. మోడీ గారు కూడా ట్వీట్ చేసినారు, ఎక్కడ తగ్గం మనం అన్నట్లు. ఇచ్చేసారు అంతా వాళ్ళకి, ఎక్కడెక్కడ హోల్స్ ఉన్నాయి అన్ని మూసుకొని వెళ్ళిపోయారు అంతా. మన ఇండియన్స్ కదా, పాకిస్తాన్ కి ఇచ్చిపడేస్తారు. ఎవరి జోలికి వెళ్ళము, మన జోలికి వస్తే మాత్రం కౌంటర్ అంతే రేంజ్ లో ఉంటది. ఇచ్చేసారు, కౌంటర్ అటాక్స్ బాగా ఇచ్చారు, బాగా అనిపించారు. అసలు కప్పు తీసుకునే మూమెంట్ ఉంది, పడుకొని మన కెప్టెన్ సూర్యకుమార్ పడుకొని సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు, పక్కన వాళ్ళు వెయిట్ చేస్తుంటే కప్పు ఇవ్వడం కోసం. కౌంటర్ ఇచ్చేసారు, బాగా ఇచ్చారు, అవన్నీ మంచిగా అనిపించింది. ఇంకోటి మన తెలుగోడు తిలక్ వర్మ ఆడడం, అదే విధంగా ఇండియన్ రిప్రజెంట్ చేస్తూనే, అంటే మనకు ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది కదా, తెలుగు అతను ఈ విధంగా ఆడాడు ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లో అని చెప్పేసి. చాలా ప్రౌడ్ గా అనిపించింది. సో బాగుంది ఫైనల్ గా. ఫైనల్ బాగా అనిపించింది. దానికి ఒక మాటలో ఏం చెప్పదలుచుకున్నాం మన విన్నింగ్ మూమెంట్ గురించి? ఇండియన్స్ అంటే ఇండియన్స్ అంతే, ఇంకా అంతే. ఇండియన్స్ అంటే ఇండియన్సే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నైట్ మ్యాచ్ చూసినారు, అసలు ఎలా అనిపిస్తుంది ఇండియా గెలవడం? ఇండియా గెలవడం అనేది భారతదేశానికి గర్వకారణము. ఈ భారతదేశము అనేది మన ఆపరేషన్ సుందర్ నుండి అందరూ అలెక్ట్ అయ్యారు, ప్రతి ఒక్క ప్రజలు కూడా అలెక్ట్ అయ్యారు. ఎందుకంటే ఇది ఒక స్త్రీ అంటే కనుక దేశానికి మొత్తానికి వస్తుంది, ఆ కులం లేదు మొత్తం లేదు, దేని గురించి. ఆ స్త్రీ అంటే అమ్మ అందరికి వస్తుంది. కాబట్టి ఈ హిందువులు కానీ అందరూ కూడా అలెక్ట్ అయ్యారు, పాకిస్తాన్ మీద చాలా పైరుగా ఉన్నారు. ఆ సిచ్యువేషన్ లో మనకు పాకిస్తాన్ కు జరిగిన మ్యాచ్ లో మన ఇండియా గెలవడం అనేది ఇంకా ప్రపంచానికి ఇంకా మేల్కొల్పే విధంగా చేసినారు మన వాళ్ళు. ఇంకోటి ఏంటంటే కనుక పాకిస్తాన్ క్రికెటర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఏంటో నాకు ఇప్పుడు గుర్తుకు రాలేదు, కానీ ఆయన పాకిస్తాన్ జెండా పెట్టుకుని మేము అవి గెలిచాను కూడా పాకిస్తాన్ లో ప్రచారం చేశాడు. కానీ ఆ విషయమై కూడా ఆ విషయంలో ఇక్కడ చిత్తుగా ఓడించడం అనేది మనకు ఇంకా గర్వకారణంగా ఉంది. ప్రౌడ్ మూమెంట్ ఇది, మంచి మూమెంట్ అది. కాబట్టి మనము భారతదేశం అనేది ప్రపంచానికే తెలియజేసింది, భారతదేశం చాలా గొప్పది, పవర్ఫుల్ అనేసి. నరేంద్ర మోడీ గారు కూడా ప్రపంచం వైపు మళ్లించారు, భారతదేశాన్ని అంతా విస్తరించారు ఆయన. కాబట్టి మన భారతదేశ ప్రజలు కూడా ఇప్పుడు కూడా మేల్కొని మనము భారతీయుల అందరం భారతదేశానికి కట్టుబడి పనిచేయాలనేది కూడా మా కోరిక. మ్యాచ్ ని మనం మ్యాచ్ లాగా చూస్తాము, వేరేవి ఇన్వాల్వ్ చెయ్యము. బట్ వాళ్ళు చేసినప్పుడు కౌంటర్ అటాక్ మాత్రం డెఫినెట్ గా అదే రేంజ్ లో ఉంటది మనకి. అవును, ఎందుకంటే ఇది కౌంటర్ వేయకపోతే ఎలా, మరి కౌంటర్ వేయాలి. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఒకటి టెర్రరిస్ట్ కు సంబంధించినది. అసలు ఆ దేశంలో పాకిస్తాన్ దేశంలో బలిపశువు చేస్తున్నారు వాళ్ళు. మన దేశంలో అందరికీ మంచి చేస్తున్నారు. ఇప్పుడు ముస్లింలు అని లేదు, ఏం లేదు, మంచి చేస్తున్నారు. ఎందుకంటే ఆడపడుచులకు మన జరిగిన జమ్మూ కాశ్మీర్ లో పాలగ్రామ్ అటాక్, దానికి కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించారు అనమాట. దేశంలో ముస్లింస్ అని లేదు, హిందువులు ఎవరు లేరు, స్పందించారు. అరే మన సైన్యం వైపు వీళ్ళు రావడం ఏంటి, మన దేశం కదా ఇది, మన దేశం కోసం మన సైనికులు పోరాడుతున్నారు కదా, వీళ్ళు అనవసరంగా వచ్చి మన సైనికుల్ని ఇబ్బంది పెడుతున్నారు, చంపేస్తున్నారు. ఒకవేళ నీకు ఏదైనా డైరెక్ట్ యుద్ధం ఉంటదిగా, యుద్ధం అంటే కనుక ప్రకటించడం, అది ప్రకటిస్తే వేరే విధంగా ఉంటది. కానీ దొంగదాటుకు వచ్చి సైనికులను చంపడము, మన ఆడవాళ్ళ మీద అటాక్ చేయడము, మన ఇది వరకు కూడా మన హైదరాబాద్ లో కూడా టెర్రరిస్టులు మన బాంబు సైకిల్లో బాంబు పెట్టి చంపేయటము ఏంటి, ఇదెల్లా వేస్ట్ బ్రదర్, ఇదెల్లా వేస్ట్. మోడీ గారు కూడా ట్వీట్ చేశారు, యుద్ధ రంగంలో అయినా మైదానంలో అయినా కూడా. వాజ్పేయి గారు యుద్ధం ప్రకటించినప్పుడు కూడా పారిపోయిన చరిత్ర వాళ్ళది. వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు. వాళ్ళు ఏదో ఇప్పుడు మొన్న కూడా మేము ఏం విన్నామంటే పిల్లలకు చెప్తున్నారంట. ఏమని చెప్తున్నా, అక్కడ పిల్లలకు మనము యుద్ధాలలో గెలిచాము, మనం వీరులం చూడడం అని చెప్తున్నారంట. వీరులం చూడడం అనేది ఏమీ లేదు ఆడ. మనమే వాళ్ళ మీద అటాక్ చేసినాం, వాళ్ళు మన మీద అటాక్ చేసినాక మనం చెప్పి అటాక్ చేసినాం, ప్రపంచానికి చెప్పి అటాక్ చేసినాం. ఇట్లా మా దేశంలో అన్యాయం చేశారు, మా వాళ్ళని ఇలా చేశారు,
దీనికి మేము వాళ్ళ జోలికి మేము పోలేదు, వాళ్ళు మా జోలికి వచ్చారు. మేమైతే ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉంది. మా దేశ ప్రజలు, ప్రభుత్వానికంటే దేశ ప్రజలు సీరియస్ గా ఉన్నారు. నరేంద్ర మోడీ గారిని అడిగారు, ఏంటి ఇది మాకు దారుణమైన వ్యవస్థ జరుగుతూ ఉంది, మనం ఇంకా చేతులు కట్టుకొని మన దేశము ఇలాగే ఉంటే కనుక మన పిల్లలు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయండి అని నరేంద్ర మోడీ గారికి చెప్పుకోమని చెప్పారని చెప్పి ప్రపంచం వల్ల కూడా మేల్కోలా చేశాడు ఆయన కూడా. ఫైనల్ గా ఇప్పుడు అసలు మెయిన్ ఎలా అనిపిస్తుంది, ఒక మాటలో చెప్పండి, ఇండియా గెలిచిన తర్వాత? ఇండియా గెలిచింది కాబట్టి చాలా గౌరవకరంగా ఉంది. దేశ విషయంలో దేశంలో బ్రతికే ప్రతి ప్రజలకు కూడా చాలా ఉత్సాహమైంది ఇది క్రికెటర్. హాయ్ బ్రో. అసలు నిన్న ఇండియా మామూలు విజయం కాదు, అసలు ఎలా అనిపిస్తుంది ఆ మ్యాచ్ చూసిన? మ్యాచ్ అనేది ఫస్ట్ విరాట్ కోహ్లీ గుర్తు చేసింది బ్రో. ఎందుకంటవా యాజ్ ఏ ఫ్యాన్ గా, విరాట్ కోహ్లీ ఫ్యాన్ గా తెలుగువరం అయితే ఎలా ఫామ్ అయ్యాడో అట్లాంటప్పుడు విరాట్ కోహ్లీ సేమ్ సిచువేషన్ లో అట్లాంటి చేసినాడు అనమాట పాకిస్తాన్ మీద. సో ఇప్పుడు తెలుగువరం ఏంటంటే మన తెలుగు పర్సన్ గా యాజ్ ఏ థర్డ్ ఇన్ఫాక్టర్ అయినాడు కాబట్టి సో మంచి లీడ్ రోల్ చేసినాడు అనమాట. అంటే యాజ్ ఎ ఫ్రెషర్ గా. ఓపెన్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది, ఓపెనర్స్ అందరూ ఫెయిల్ అయినారు, మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ గా నిలబడింది. సో స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. అసలు అతని ఎబిలిటీ అనేది మెచ్చుకోవాలన్నమాట. ఎవరు ఓవర్సీస్ కండిషన్స్ లో కూడా ఆడుతున్నాడు యాజ్ ఎ యంగ్స్టర్ గానీ. చాలా ప్రెజర్ ఉంటుంది ఇప్పుడు పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే. ఒకవేళ చాలా అంటే మన ఇండియాని రిప్రజెంట్ చేసుకుంటూ ఆడుతున్నారు వాళ్ళు. సో అది కూడా మనకి బిఫోర్ మనకి 6 months వరకు ఆపరేషన్ సింధూర్ జరిగింది. సో అది కూడా కొంచెం మనకు బెనిఫిట్. ఈవెన్ షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదంటే మనం అక్కడ మనం ఎంత స్ఫూర్తి ఇస్తున్నాం అనేది యాజ్ ఎ స్పోర్ట్స్ పరంగా తెలుసుకోవాలన్నమాట. సో మనం ఆర్మీకి మనం ఎంత సపోర్ట్ చేయాలనేది. వాళ్ళు కూడా మ్యాచ్ లో సైకిల్ చేయడము, ఇట్లా విమానాలు కూలిపోయినవి మరి అవంతి ఇవ్వడం, దానికి కూడా రిప్లై ఇచ్చినాడు కదా మనకి బుమ్రా ఇచ్చిండు కదా. సో అది కొంచెం హైలైట్ గా నిలిచింది. మంచి హైప్ ఉంటుంది కదా ఇట్లా. హైప్ అంటే ఎట్లా అంటే బ్రో, ఫస్ట్ ఇండియా పాకిస్తాన్ అంటే అది వేరు. అవును, దాని కథ వేరు ఉంటది అన్న. ఏ మ్యాచ్ అయినా కానీ ఇండియా పాకిస్తాన్ ఆడుతుందంటే సిరీస్ అయినా నాన్ సిరీస్ అయినా మ్యాచ్ అంటే మ్యాచ్ అంతే. ఇండియా పాకిస్తాన్ పడితే ఇండియా పాకిస్తాన్ అంతే. ఆసియా కప్ ఇంతవరకు ఆసియా కప్ ఫస్ట్ ఇండియా వర్సెస్ మనకి పాకిస్తాన్ అనేది ఫైనల్ పడింది ఫస్ట్ టైం ఇదే. అది కూడా ఈ టోర్నీలో మందే మొత్తం 3 మ్యాచ్లు ఆడితే 3 మనమే గెలిచాం. 3 మీద గెలిచాం. అంతకు ముందు మనకి లీగల్ స్టేజ్ లో కూడా మనం గెలిచినాం కదా. మంచి పర్ఫార్మెన్స్ చేసినారు అన్నమాట. సో మొత్తానికి ఫైనల్ గా ఎలా కప్పు కూడా తీసుకోలేదు మన వాళ్ళు. అంటే ఆడుకుంటున్నారు వాళ్ళ పాకిస్తాన్ చీఫ్ అక్కడ నిలబెడితే. ఆడుకుంటారంటే ముందుగానే చెప్పినాడు కదా. సో ఎప్పుడైతే మ్యాచ్ గెలవక ముందు ప్రెజెంటేషన్ లోనే మేము ఒకవేళ విన్ అయినా కూడా వాళ్ళ చేతిలో మేము తీసుకోమని చెప్పినాడు కదా. అక్కడ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తెలుస్తుంది అనమాట. మేము ఓడుతామో గెలుస్తామో సంబంధం లేదు కదా. ఫస్ట్ మనకి ఇండియా, ఇక్కడ ఇండియా ఫస్ట్. ఇండియా మనం ఎంత సేఫ్ గా ఉన్నామంటే అక్కడ మనకి బోర్డర్ లో ఉన్న సైనికులతో మనకి ఒక మంచి కమ్యూనికేషన్ అనేది ఉండాలి. పాకిస్తాన్ కెప్టెన్ కూడా ఇష్టం వచ్చినట్టు చేసిన సార్. డ్రెస్సింగ్ రూమ్ లో పోయి గంటలు లేట్ చేయడము, రన్నర్ ప్రైజ్ ఇస్తే తీసి పక్కన పడేయడము, తీసుకొని మ్యాచ్ గెలిచే దమ్ము ఉండాలి బ్రో. మ్యాచ్ గెలిచే దమ్ము ఉండి మళ్ళీ మాట్లాడాలి. ఇవి ఎంత చేసుకున్నా ఒకటే. ఫస్ట్ హరీష్ రావు గారికి స్కిల్స్ పెంచుకొని మళ్ళీ ఇండియా మీద పాల్గొను, దాని తర్వాత చూడడం. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా అనిపిస్తుంది నైట్ ఇండియా మ్యాచ్ గెలిచింది? అసలు గెలిచిన తర్వాత అసలు సినిమా అప్పుడు కప్పు కూడా తీసుకోలేదు మన వాళ్ళు. ఎప్పుడైనా గెలిచేది ఇండియా ఫస్ట్ థింగ్. ఏంటంటే ఇండియాలోనే ఒక పవర్ ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రౌడ్ టు బి యాజ్ ఏ ఇండియన్. సో అంటే ఎలా అనిపిస్తుంది ఇండియా పాకిస్తాన్ అంటేనే మ్యాచ్ అందరు టీవీల ముందు ఉంటారు. పైగా మన వాళ్ళు స్టార్టింగ్ లో కొంచెం తడబడ్డ, ఫైనల్ లో మాత్రం ఇచ్చి పడేసినారు. మిడిల్ ఆర్డర్ లో ఇచ్చి పడేసేదే ఇండియా లాస్ట్ లో. ఇంకా ఎవరు ఇచ్చి పడేసేది? విన్నింగ్ మూమెంట్ రాగానే ఫీల్ ఉందంటే గూస్ బంప్స్ వచ్చాయి ఫస్ట్ థింగ్. ఇండియాలో ఉండినందుకు చాలా గొడవపడుతున్నాను నేనైతే. అంటే పహల్గామ్ తర్వాత చాలా మంది పహల్గామ్ రిప్రజెంట్ చేస్తున్నారంటే మోడీ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. మనోళ్ళు యుద్ధంలో మీరు ప్లే గ్రౌండ్ లో దుమ్ము దులిపేశారు అనే విధంగా మాట్లాడారు. దుమ్ము దులిపేదే ఇండియా. ఇండియాలోనే పవర్ ఉంది. ఇండియాని ఎవరు బీట్ చేయాలన్నా దేవుడు వచ్చినా బీట్ చేయలేడు. అంతే అంటారా? అంత ఇష్టం ఇండియా అంటే? ఇండియా కోసం చచ్చిపోవడానికి కూడా రెడీగా ఉన్నా. ఫస్ట్ థింగ్ ఆర్మీకి వెళ్దాం అనుకున్నా గానీ ఇంట్లో కుదరలేదు. ఇంకా ఇలా వచ్చి మార్కెటింగ్ చేస్తున్నా ఫస్ట్. సో వాయిస్ ఇంకొక విషయము, మన వాళ్ళు కప్పు తీసుకోలేదు, నార్మల్ గా ఉన్నారు, మన వాళ్ళు ముందే చెప్పినారు. కానీ ఎందుకంటే చచ్చిపోతాం కానీ పాకిస్తాన్ దగ్గర నుంచి వరల్డ్ కప్పే తీసుకోం మేము. అంతే. ఇది పాకిస్తాన్ కెప్టెన్ కూడా పక్క నుండి అంటే డ్రెస్సింగ్ రూమ్ లో ఉండి లేట్ చేయడము, సెకండ్ రన్నర్ అప్ ప్రైజ్ ఇస్తే దాన్ని పక్కన పడేశాడు చెక్కును కూడా. ఆ రకమైన బిహేవియర్ కరెక్ట్ అంటారా?
మేమే ఇండియాలోనే పాకిస్తాన్ ని ఒక వెంట్రుకతో చూస్తాం. అలా వాడు పడేసే పెద్ద విషయం కాదు కదా. ఓకే, సో మొత్తానికి ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నా మ్యాచ్ గురించి? ఇండియా ఎప్పుడు విన్ ఉంటది. థింగ్ ఏంటంటే ఏ మ్యాచ్ అయినా ఇండియా తర్వాత ఎవరైనా గెలిచేది ఇండియానే గెలుస్తుంది. మన తెలుగు సత్తా కట్టాడు పైగా. తిలక్ వర్మ మ్యాచ్ విన్నింగ్ షాట్, మన రింకు సింగ్ లాస్ట్ లో 4 కొట్టాడు. బట్ తిలక్ వర్మ 50 నాట్అవుట్, ఇంకా 69 ఏమో కొట్టాడు. మనోడు నిలబడి ఆడాడు. సో ఒక తెలుగుడిగా ఫీల్ ఎలా ఉంది? నిలబడేది ఇండియా దేంట్లో అయినా సరే. ఫీల్ ఏముంది, లోపల నుంచి పవర్ వస్తుంది ఇండియాలోనే. ప్రౌడ్ టు బి యాజ్ ఎ ఇండియన్. సెలబ్రేషన్ నిజం చెప్పాలంటే నాకు క్రికెట్ అంటే ఇష్టమే, కానీ నాకు మామూలుగా కొంతమంది ఉన్నారు. థింగ్ ఏంటంటే క్రికెట్ అంటే ఇష్టమే, కానీ క్రికెట్ లో మన ఇండియా ఆడేది చూస్తా. పాకిస్తాన్ ఎవరైనా తెలియదు. చాలా వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే 17th ఓవర్లో కుల్దీప్ వేసిన బౌలింగ్ అయితే అది ఎక్సలెంట్ బౌలింగ్. ఫస్ట్ బాల్ డాట్, సెకండ్ బాల్ వికెట్, థర్డ్ బాల్ వైడ్, ఫోర్త్ బాల్ డాట్, ఫిఫ్త్ బాల్ మళ్ళీ వరుస 3 వికెట్లు తీసిండు. ఫైనల్ లో ఇలాంటి బౌలింగ్ అంటే చాలా ప్రెషర్ ఉంటుంది ఫస్ట్ పాకిస్తాన్ మీద అంటే. అవునవును, బట్ ఇట్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బౌలింగ్ ఫ్రమ్ ఇండియా. ఇంకోటి ఏంటంటే బూమ్రా సెట్ మామూలుగా ఇవ్వలేదు కదా వాళ్ళకి. ఘోరంగా ఇచ్చిండు అలా అది. ఓకే, సో అంటే రివెంజ్ అని కాదు, కానీ వాళ్ళు చేసిన దానికి క్లియర్ గా కరెక్ట్ గా సమాధానం బుద్ధి చెప్పినట్టు చేసినారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆ మ్యాచ్ లా చూడకుండా పాలిటిక్స్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఫస్ట్ వాళ్ళు స్టార్ట్ చేశారు, తర్వాత మన వాళ్ళు కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఇట్స్ నథింగ్. ఇవ్వకపోతే మనం ఇంకా తక్కువ అంతే, 100% అంతే అంతే. సో ఇంకా గెలిచిన మూమెంట్ అయితే ఎలా అనిపిస్తుంది అసలు? ఇంకా హ్యాపీ, ఇంకా దానికి ఏముంటాయి, నో వర్డ్స్. స్టార్టింగ్ లో కొంచెం ఓపెనర్స్ ఫెయిల్ అయినప్పుడు భయం అయింది అందరికీ. యాక్చువల్ ఏంటంటే అభిషేక్ శుభ్మన్ గిల్ మ్యాచ్ ఫినిష్ చేస్తారని అనుకున్నా, కాకపోతే బట్ గాడ్స్ గ్రేస్ వాళ్ళు అంటే ఫెయిల్ అయిపోయారు. అదే అయిపోయింది. తర్వాత మిడిల్ ఆర్డర్ తిలక్ వర్మ, హైదరాబాద్ తిలక్ వర్మ సెల్యూట్. తిలక్ వర్మ తెలుగు దుమ్ము దులిపేసాడు. హైదరాబాద్ పేరు నిలబెట్టిండు. ఓకే, సో ఫైనల్ గా ఇప్పుడు మన వాళ్ళు తీసుకున్న డెసిషన్ మీకు కరెక్ట్ అనిపిస్తుందా? 100% కరెక్టే, తప్పేముంది. 100% కరెక్టే కదా. తీసుకోకుండా కప్పు తీసుకోకుండా అంతే కదా. పాకిస్తాన్ వాళ్ళ చేతి మీకెళ్ళి ఎందుకు తీసుకుంటామన్నా? అది అర్జున్ రెడ్డి సినిమాలో అది నాదని మనకి తెలుసు, అది అవసరం లేకపోయినా ఏం లేదు అన్నట్లు సీన్ రీక్రియేట్ అయింది. ఓకే, థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు